నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికే పోలీసు దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. రామగుండం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపి శ్రీనివాస్ హాజరై స్పెషల్ పార్టీ క్యూఆర్టీ పోలీస్ సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేశానని, ఎలాంటి సమస్య ఉన్నా దర్బార్లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్కు వచ్చి నేరుగా తనతో చెప్పవచ్చని సిపి అన్నారు. పోలీస్ విధి నిర్వహణలో ఎన్నో పని ఒత్తిళ్లు ఉంటాయని, క్రమశిక్షణ ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహిస్తే ఒత్తిళ్లను అధిగమించవచ్చన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బయట డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందరూ క్రమశిక్షణతో పనిచేసి కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏఆర్ఐసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రైతాంగాన్ని నట్టంట ముంచిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు బోనస్ ఇవ్వలేదని, అలాగే రైతు బంధు నిధులు విడుదలలో కూడా రేవంత్ సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను హామీల పేరుతో దగా చేస్తూ పబ్బం గడుపుతుందని ఆయన అన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై మెరుపు ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బోనస్, రైతు బంధు, రుణమాఫీల విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న దండపల్లి పోలీసులు హుటాహుటిన ఆందోళన స్థలానికి చేరుకొని బీఆర్ఎస్ శ్రేణులను అడ్డు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో సుమారు అరగంట పాటు ధర్నా జరగగా ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు మన దగ్గర మన కాన్షియస్ లో 40,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా 40,000 మెట్రిక్ టన్నులు తీసుకోవడం జరిగింది. అందులో దొడ్డు సన్నం కలిపి ఆనాడ పార్టీ కానీ ఈ పార్టీతో పాపం గుద్ది ఇంత మండల మీద మొగ్గు చూపెట్టారు. 5 నుంచి 7 మొగ్గు చూపెట్టారు. ఇదో పని ఇది ఇస్తున్నారు కౌలు రైతులకు. అందరు కౌలు మొత్తం ఏకదాడి కొట్టారు. ఏమైందా? అవి లెక్కలు చెప్తే ఇంకా అంత మహాఘోరం. ఆ లెక్కలు చెప్తే మహా అధ్వానం చేస్తున్నారు. పనికి మేన వాళ్ళట, అందులో ఇంట్లో ఒకరట. కౌలు రైతు ఉపాధానికి పోతే కుటుంబంలో ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట. అంటే అందరూ ఏర్పడరా? తండ్రి కొడుకు, తండ్రి భార్య, భార్య భర్తలు, కొడుకు ముగ్గురు అందరు కుటుంబం ఎట్లా పోతే అట్లా ఇవ్వడానికి లేదు. ఎందుకు చేసింది తెలుసా? మొత్తం జిల్లాలో మంచిర్యాల జిల్లాలో 15,000 మంది చేశారు కూలి. ఒక మన దగ్గర 70,000 మంది ఉంటారు. ఒక మంచిర్యాల జిల్లా 70,000 మంది ఉంటారు. ఇక్కడ లెక్కలేసి మొత్తం జిల్లాగా 15 చేశారు. ఇక దులుపుకుంటారు, అది కూడా దులుపుకుంటారు. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్సు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని ఆయన వాకర్స్కు హామీ ఇచ్చారు. పాఠశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ సైడ్ నిర్మాణం కావాలని ఎమ్మెల్యేలు, వాకర్ సభ్యులు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి త్వరలోనే వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైవ్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని జ్యోతి బాపులే పాఠశాలలో ఆకస్మికంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనిఖీ చేశారు. పాఠశాలలో కల్పిస్తున్న వసతులను విద్యార్థులను అడిగి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలుసుకున్నారు. పాఠశాలలో శానిటేషన్ సరిగా లేదని వెంటనే శానిటేషన్ చేయించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో నీటి వసతి, ఫ్యాన్స్ రావడం లేదని విద్యార్థులు తెలిపారు. వెంటనే అన్ని వసతులు కల్పించేలా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులకు ఆదేశాలు అందజేశారు. బ్యారెక్స్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను దారా రవిసాగర్, రజని దంపతులతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభించారు. మొదటి రోజు పోటీలకు దారి రవిసాగర్, రజని దంపతులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి రోజు పోటీలకు వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఉద్దేశిస్తూ రవిసాగర్ మాట్లాడుతూ, విద్యార్థుల యొక్క భవిష్యత్ ఎదుగుదలకు
క్రీడలు ముఖ్యమని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలని, అది వాళ్లకు శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు రంగు శ్రీనివాస్, భారతీయ మజూర్ సంఘం ఏరియా ఉపాధ్యక్షులు దొనిగిన రమేష్ గౌడ్, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఇతర మాస్టర్లు హరికృష్ణ, కాట్రేవుల శ్రీనివాస్, బొమ్మయ్య, జితేందర్, కొండల సదానందం, కర్ర వెంకటేష్, జితేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఇష్టమైన వ్యక్తి రంగు శ్రీనివాస్ గారికి, అదే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏ సేవ కార్యక్రమమైనా చేయడానికి ముందుకు రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే పిల్లల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎవరిలో కానీ వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఒక దృక్పథం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇవన్నీ చేస్తే అక్కడున్న రాజేష్ కన్నలవస్తి అతను కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పిల్లలు మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా మంచిది. బట్ ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో. మెయిన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కృషి చేస్తున్నటువంటి మా మామ అయినటువంటి అందుకుల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా వెనుకుండి నడిపించేది ఆయనే. ఆయన ప్రోత్సాహ బలంతోనే ఈరోజు ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలైనా, అదేవిధంగా ఎటువంటి స్పాన్సర్స్కైనా ముందుండి నడవగలుగుతున్నా. దానికి కారణం మా మామ అయినటువంటి అందుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నా వెనుకుండి నన్ను నడిపిస్తున్న మా మిసెస్ రజనీ గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో రఘునాథ్ వీరబెల్లి అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు లేరు. ఆయన కూడా నాకు ఇంప్రెషన్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో కూడా నడుస్తున్నాను. ఎటువంటి కార్యక్రమం అయినా ఆలోచించకుండా ఇది మీకు యూజ్ అవుతుంది అంటే దాంట్లో 100% నా వంతు కృషిగా ముందుకు వస్తా. ఇలాంటి కార్యక్రమాలు చెన్నూరు శివార్లోని సర్వే నెంబర్ 863 ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై మండల తహసీల్దార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివార్లోని సర్వే నెంబర్ 863లో స్థానిక పాత్రికేయుల ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించిన స్థలం కబ్జాకు గురి కాకుండా మండల తహసీల్దార్ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై పాత్రికేయులు సంబంధిత అధికారులపై ఒత్తిడి చేయగా ఆక్రమణల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని మండల తహసీల్దార్ మల్లికార్జున్ స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నూరు గ్రామం చెన్నూరు మండలం శివార్లో సర్వే నంబర్ 863లో సుమారుగా 2 ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమి వేకెంట్గా ఉన్నది. సో రెవెన్యూ రికార్డుల ప్రకారము ఇటు భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నందున రికార్డ్స్ అని వెరిఫై చేసేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకొని 20వ తారీఖు రోజున అట్టి ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 863లో ప్రభుత్వ భూమిగా బోర్డు అనేది పెట్టడం జరిగింది. గిరిదావారు పంచాంగ కండక్ట్ చేసి గిరిదావారు నేను వెళ్ళి పర్సనల్గా బోర్డు కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ భూమిని కాపాడనే ఉద్దేశంతో. నిన్న రాత్రి సుమారుగా టైము అర్ధరాత్రి ప్రాంతంలో సర్వే నంబర్ 863లో పెట్టిన బోర్డుని కూడా ఎవరో తొలగించారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి గిరిదారు కూడా వెళ్ళి మోకా మీద చూస్తే బోర్డు అనేది తొలగించడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐ చెన్నూరు గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ భూమిలో ఆక్రమణ అనేది చట్టరీత్యా నేరం కాబట్టి బోర్డు తొలగించడం కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది. కాబట్టి సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే విచారణ చేసి ఎవరైనా విచారణ చేసిన తర్వాత వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సిఐ చెన్నూరు గారికి కూడా ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. మాల సంఘం నాయకుడు పైడిమల్ల నర్సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మందమారికి చెందిన బీసీ సంఘం నాయకుడు సకినాల శంకర్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా లేరు, కులగణన జరగదు అంటూ బీసీలపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని మాల సంఘం నాయకులు ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా 10 మంది కూడా లేని మాల సంఘం నాయకుడిగా చెలామణి అవుతున్న నర్సింగ్ తన పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తగిన శిక్ష తప్పదని పేర్కొన్నారు. బీసీలపై చేసిన వ్యాకరణ పట్ల తను వెంటనే క్షమాపణ చెప్పాలని, బీసీల అందరినీ వేడుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మేము ఎలాగో రాజ్యాధికారం దగ్గరలో ఉన్నాము, మీరు రాజ్యాధికారం సంపాదించుకోవడంలో లేకపోతే కలిసి మీ హక్కులు సాధించుకోవడంలో మీరే వెనుకబడతారన్న విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఈరోజు ఎంఆర్పిఎస్ అయితేనేమి, ఎస్టీ వాళ్ళది ఏదైతేనేమి అన్నిట్లలో ఎస్సీ సంఘాలలో మా భాగస్వామ్యం కూడా మీరు అడిగిన తడవగానే మేము వచ్చి మా నాయకులు వచ్చి మీతో కలిసి అన్నీ చేస్తున్నారు. అదొక్కటి మీరు ఆలోచించుకోవాలి. ఇలాంటి విభజించినటువంటి కులాలను, నిమ్న కులాలను, తర్వాత వెనుకబడిన కులాలను విభజించి మాట్లాడడము రాజకీయ మీకేమైనా లబ్ధి చేకూరుతుందో కావచ్చు, కానీ అది జాతికి మన వెనుకబడిన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఏమాత్రం సరైనది కాదనేది మరొకసారి ఆలోచించి దీన్ని ఈ బేషరతుగా మీరు ఈ పదాలను మీరు ఉపయోగించినటువంటి ఈ భాషను మార్చుకోవాల్సిందిగా దీన్ని మేము ఖండిస్తూ మరొకసారి మీ అందరినీ కూడా చెప్తున్నాం. ఆ తోట ఇప్పటి వరకు కులగడ్డ సాధించినాం. ఈరోజు వరకు కులగడ్డ ఒక కొలిక్కి వచ్చింది. స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కలిపి కులగణన చేయాలని తీవ్రత, ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నువ్వు అనుచిత వ్యాఖ్య చేస్తున్నావంటే నీకు ఎంత నువ్వు కాంగ్రెస్లో పార్టీ ఉన్నావా లేకపోతే వేరే పార్టీలో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కులగణన జరుగుతాడు నువ్వు వాట్సాప్లో నీ కోడే చూస్తుంది. రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి కులగణన చేద్దామని చెప్పిండు, బీసీలకు రాలేదని చెప్పిండు. 54 ఉపకులాలు ఉన్న మా సంఘం ఏకదాటిగా లేకపోతే 10 మంది కూడా లేని మీ మాల సంఘం ఎక్కడ ఏకదాటిగా ఉంటుంది? ఇప్పటికైనా నీకు చెప్పేది ఒకటే, మొన్న చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాబోయే పరిణామాల్లో తీవ్రమైన పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనికి అర్జెంటుగా నువ్వు రేపు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే ఇంకేమైనా పెడతావా? నువ్వు చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జైపూర్ మండలం కుందారం గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గడ్డివాము దగ్ధమైంది. మందమరి మున్సిపాలిటీలోని 24వ వార్డుకు చెందిన పలువురు టీడీపీ పార్టీలో చేరారు. పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు జయ, ప్రధాన కార్యదర్శి జూపాగ సంధ్యలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మందమరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 24 వార్డుల నుండి తెలుగుదేశం మహిళా జాయినింగ్ కార్యక్రమం జరిగింది. పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ జయ, పట్టణ ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య మహిళలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ గడిచిన కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొగులు బడ్జెట్గా తయారు చేసి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడని, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుందని, ప్రజల పక్షాన పోరాడుతుందని సంజయ్ కుమార్ను ఎమ్మెల్యే చేయడమే తమ లక్ష్యమని మహిళలందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి కారం రాజు, భాగ్యలక్ష్మి, సామ కవిత స్వామి, సత్యనారాయణ, సరోజ, కళావతి తదితరులు పాల్గొన్నారు. తుంగర దొక్కి ఇలా ఏ ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ 5 పథకాలు వట్టిగానే శూన్యంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు 2500 పింఛన్ అన్నారు, మహిళలకు 2500 రూపాయలు ఉచితంగా ఇస్తా అని చెప్పి ₹1 కూడా ఇచ్చిన పాపన పోలేదు. దాని మీద రేపు రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మహిళలను అదేవిధంగా పురుషులను పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకొని రేపు రానున్న కాలంలో 2029లో అదే టీడీపీ సంజయ్ కుమార్ గారిని 2029లో గెలిపించడానికి ఇక్కడ మందమరి పట్టణ కమిటీ నుండి మేము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని, అదేవిధంగా అందరూ మహిళలు కూడా సంజయ్ కుమార్ గారికి ఘనంగా రేపు గెలిపించే విధంగా మేము స్పందిస్తామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రేపు రానున్న కాలంలో ఇవాళ ఈ ప్రజలను అందరినీ వాళ్ళ కష్టాలలో ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వారికి ఆదుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ ఆదరించవలసిందిగా కోరుతూ హైదరాబాద్ ప్రజాభవన్లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్, మాజీ ఎంపీ విహెచ్ సహా పలువురు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. బీసీ కులగణన 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై వీరు చర్చించారు. బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ దాదాపు 25 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాలు నివృత్తమై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉంటే 1వ స్థానంలో పెట్టి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ దివాలా తీసిందని దివాలాకోరు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ సన్నాసుల నోరు మూపించేలా గణాంకాల సారాంశం ఉందని ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 10వ స్థానంలో ఉంది. భారతదేశంలో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పిన నాడు, ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. నంబర్ 1. నంబర్ 2, ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే, ఆనాడు 2014-15లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం, ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు మన తలసరి ఆదాయం 1,24,000. కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు. భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు, భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి, ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా, అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100, ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది, జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. ఎస్ఎల్బీసీ టర్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు ఎస్ఎల్బీసీ టర్నెల్లో వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టర్నెల్ వద్ద గల ప్రమాద స్థలిని మంత్రులు ఉత్తమ్, జూపల్లి పరిశీలించారు. ఇప్పుడు మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగల నడి రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడుగా మారాడు. తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు నరి రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలిని తన కుమారుడు సాయి కుమార్ ఇద్దరు ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగింట్లో గొడవ చేస్తుండటంతో సాయి కుమార్ విసిగిపోయాడు.
శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా అతని కుమారుడు ద్విచక్ర వాహనంపై అనుసరించారు. ఈసీఎల్ బస్ టెర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిని తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణ రహితంగా 10 నుండి 15 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికుల సమీపంలో ఉన్న శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగ్గదాల కారణంగానే తండ్రిపై సాయి కుమార్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.